హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి ఫైమా, అంటే ఆమె జబర్దస్త్లో కూడా ఫేమస్సే. అట్లాంటి ఫైమా బిగ్ బాస్ హౌస్ గురించి, అందులో ఉన్న పార్టిసిపేట్స్ గురించి, హౌస్మేట్స్ గురించి ఆ విధంగా ఫేక్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఎవరైనా ఒక హౌస్లో ఉన్నప్పుడు, అంటే ఒక హౌస్ కానీ ఒక హాస్టల్, ఇంకా బిగ్ బాస్ హౌస్ అంటే ఒక హాస్టల్ లాగానే ఉంటుంది. అందులో ఒక రూమ్లో కొంతమంది ఉంటారు. అట్లా సేమ్ అట్లే ఉన్నటువంటి బిగ్ బాస్ హౌస్లో ఫైమా వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 6లో ఒక కంటెస్టెంట్. తర్వాత 7 కూడా ట్రై చేసింది కానీ రాలేదు. కానీ బిగ్ బాస్ 6 వరకు అయితే కంటెస్టెంట్గా వెళ్ళి వచ్చింది. అక్కడ తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది పేర్లు ఎందుకు అక్కడ, అంటే పేర్లని కాదు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఫ్రెండ్స్గా తనకు బాగా ఫేమస్ అయ్యారు. ఫేమస్ అయిన వ్యక్తులే ఫ్రెండ్స్ అయ్యారు, ఫ్రెండ్స్ అయిన వ్యక్తులే ఫేమస్ కూడా అయ్యారు. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళ గురించి ఫైమా ఏమంటుందంటే, బయటకు వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బిగ్ బాస్ హౌస్లో అంతా ఫేక్, అక్కడ ఉన్నంత వరకే, ఆ రూమ్లో ఉన్నంత వరకే, ఆ హౌస్లో ఉన్నంత వరకే అక్క, తమ్ముడు, ఫ్రెండు ఇవన్నీ ఉంటాయి, ఈ రిలేషన్స్ అన్నీ ఉంటాయి. ఓన్లీ దానిలో టీఆర్పీ రేట్ కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో అక్కడ ఉన్నటువంటి బాండింగ్స్ ఆ రూమ్లో ఉన్నంత వరకే, ఆ హౌస్లో ఉన్నంత వరకే. బయటకు వచ్చిన తర్వాత కనీసం ఎవరు ఏమైపోయినారో కూడా పట్టించుకోరు. అసలు కనీసం ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇదే సిచ్యువేషన్ నేను ఎందుకు చెప్తున్నాను అని అన్నప్పుడు, ఆమె ఎందుకు చెప్తుందంటే, నేను హౌస్ కట్టించుకున్నప్పుడు చాలామంది నా బిగ్ బాస్లో టీంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశా. కనీసం ఒక్కరు కూడా రాలేదు హౌస్ ఫంక్షన్కి. కనీసం అక్కడ ఉన్నప్పుడేమో ఫ్రెండు, బ్రదరు, సిస్టరు, ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి రిలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కనీసం ఎవరు కూడా ఎట్లున్నావు అని అడిగే పరిస్థితుల్లో కూడా ఉండరు. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. షూటింగ్కి వెళ్ళాం అది ఇది అని. ఆ బాండింగ్ అంతా ఓన్లీ అక్కడి వరకే అని చెప్తుంది. మరి బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ పడాల ప్లస్ తనూజ, డెమాన్, పవన్, రీతు, వీళ్ళ బాండింగ్ బాగానే నడుస్తుంది. వీళ్ళు బాగానే, అంటే ఫ్రెండ్లీగా ఉన్నారు. కొంతమందికి అట్లా అనిపించిండొచ్చు తప్ప ఫైమా విషయంలో ఏదైనా ఒకవేళ అనిపించిందేమో. కానీ మిగతా వాళ్ళంతా బాగానే ఫ్రెండ్స్గా కలుస్తూ ఉంటారు. మరి ఫైమా ఎందుకు ఆ మాట అనిందో నాకైతే అర్థం కాలేదు. మరి ఎందుకంటే ఆమె కూడా మంచి ఫేమ్ ఉన్నటువంటి నటినే. ఇప్పుడు కొన్ని షోస్లో చేస్తుంది, బిగ్ బాస్, అది జబర్దస్త్, ప్లస్ అట్లాగే డీలో కూడా చేసింది. ఇంకొన్ని శ్రీదేవి డ్రామా ఇట్లాంటి షోలలో అన్నీ చేస్తుంది. మరి ఎందుకు ఆ మాట అనిందో నాకైతే అర్థం కాలేదు. ఏది ఏమైనప్పటికీ ఎవరి అనుభవాలు వాళ్ళవి, ఎందుకంటే ఆమెకు కూడా అనుభవం అయిండొచ్చు ఎవరు ఏంటి అనేది. కాబట్టి అందరినీ ఒకే ఘాటికి కట్టేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరి ఫీలింగ్స్ వల్ల, ఎవరి అభిప్రాయాల వల్ల. ఇది ఫ్రెండ్స్, మనం ఎవరినైనా నమ్మాలి, నమ్మకూడదు అనుకున్నప్పుడు వాళ్ళున్న సిచ్యువేషన్ను బట్టి కూడా కొన్ని పరిస్థితుల్లో అట్లా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మీకు కూడా ఇట్లాంటి అనుభవం ఏదైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపికగా నా వీడియోని ధన్యవాదాలు. జై హింద్.